హలో అండి, తిరు ఫుడీస్. ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను 1.5 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుకుంటున్నాను. హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుకొని 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని హాఫ్ చెంచా పసుపు, 3 స్పూన్ల ఉప్పు, మీ రుచికి సరిపడినట్టు మీరు యాడ్ చేసుకోండి. నేనైతే 3 స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను. కారము 4 స్పూన్లు యాడ్ చేసుకుంటున్నానండి. ధనియాలు, గరం మసాలా అండి 2 కలిసి ఉన్నాయి, 2 స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను. 3-4 గరిటెల ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, చూసుకొని యాడ్ చేసుకోండి. ఈ విధంగా ముక్కలకి మంచిగా పట్టేటట్టు పట్టించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఎంతసేపు పక్కన పెట్టుకుంటే అంత మంచిగా ముక్కలకి జ్యూసీగా కారం, ఉప్పు అన్నీ పడతాయండి. నేనైతే 2 అవర్స్ పక్కన పెట్టుకుంటున్నాను. ఈ లోపల వేరే బిర్యానీ గిన్నె పెట్టుకొని 4-5 గరిటెల ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇవి బ్రౌన్ ఆనియన్స్ కండి, సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. 3 ఉల్లిగడ్డలు పెద్ద సైజువి. కలుపుతూ వేయించుకోవాలండి. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. తర్వాత బాస్మతి బియ్యం ఉడికించుకోవడానికి రైస్ని నీళ్లు పెట్టుకున్నానండి. నేను 1 కేజీ బాస్మతి బియ్యం శుభ్రంగా కడుక్కొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి. నీళ్లు మరిన్ని తీసుకోవాలండి. 1 కప్పుకు 4 కప్పుల దాకా తీసుకోవాలండి. తర్వాత వాటర్లో ఉప్పు, బిర్యానీ దినుసులు, కొంచెం ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలి. ఈ లోపల మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్లో పెరుగు కప్పు వేసుకొని ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలండి. ముందే పెరుగు వేసుకోవటం వలన కొంచెం చికెన్ చప్పపడే అవకాశం ఉంటుంది. ఈ లోపల ఎసరు బాగా మరిగిపోయాయండి. మరిగిన ఎసరులో నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసుకుంటున్నాను. మంచిగా విశాలంగా ఉన్న గిన్నె పెట్టుకోండి. రైస్ పొడిలాడుతూ వస్తుందండి. ఈ విధంగా అంతా రైస్ని వేసుకున్నాను. చూసారండి, ఆ విధంగా మంచిగా ఉడకాలి రైసు. ఈ విధంగా 60% ఉడికిన రైస్ని ఒక లేయర్ లాగా చికెన్ మీద వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకోవటం వలన బిర్యానీ మంచి టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా నెయ్యి వేసుకొని చుట్టూ అనుకున్నానండి. పుదీనా వేసుకుంటున్నాను, కొత్తిమీర వేసాను, బ్రౌన్ ఆనియన్స్ కూడా వేస్తున్నానండి. తర్వాత ఇక్కడ 70% ఉడికిన రైస్ని ఇంకొక లేయర్ లాగా వేసుకుంటున్నానండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ అదే విధంగా పుదీనా, కొత్తిమీర, నెయ్యి, బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నాను. తర్వాత ఇక్కడ పర్ఫెక్ట్గా ఉడికిన రైస్ని ఇంకొక లేయర్ లాగా వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత అదేవిధంగా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. కొత్తిమీర, పుదీనా వేసుకోవటం వల్ల బిర్యానీకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నాను.
నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది నెయ్యి యాడ్ చేసుకోవటం వలన. ఈ విధంగా నెయ్యి వేసుకొని పొయ్యి మీద ఒక పాత దోశ పెనం పెట్టుకొని దాని మీద బిర్యానీ పెట్టుకొని దాని మీద మూత పెట్టుకొని బరువు పెట్టుకొని దమ్ పెట్టుకున్నానండి. దమ్ పెట్టుకున్నాను. 20 to 30 minutes దమ్ పెట్టుకున్నాను. రెడీ అయిపోయిందండి బిర్యానీ. పొడి పొడిలాడుతా బాగా వచ్చిందండి. ఇవాళ మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వండుకున్నామండి. పల్లెటూరు స్టైల్లో కట్టెల పొయ్యి మీద వండుకున్నాము. చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తిరు ఫుడీస్. చాలా బాగా ఉడికిందండి ముక్క కూడా. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా చికెన్ కర్రీ కూడా ఎలా తయారు చేయాలో చూద్దాము. నేను అదే పొయ్యి మీద గిన్నెని పెట్టుకొని 3 గరిటెల ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరుక్కొని వేసుకున్నాను. సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు 2 యాడ్ చేసుకున్నాను. కరివేపాకండి తగినంత వేసుకొని వేయించుకోవాలి కలుపుకుంటూ. ఈ విధంగా ఉల్లిగడ్డలు కొంచెం మెత్తబడిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకున్నానండి. ఇవి మీడియం సైజ్ టమాటాలు 2 కట్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని అవి కూడా కలుపుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 2 స్పూన్లు వేసుకున్నాను. వేసుకొని కలుపుకుంటూ పచ్చివాసన పోయిందాకా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత శుభ్రం చేసుకున్న చికెన్ 1 kg అండి. ఇవి కూడా వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇదంతా ఆయిల్ ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకొని చికెన్లోంచి వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత తగినంత ఉప్పు, కారము యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే 3 స్పూన్ల ఉప్పు, 4 స్పూన్ల కారం యాడ్ చేసుకున్నాను. మీ రుచికి సరిపడినట్టు మీరు యాడ్ చేసుకోండి. గ్రేవీకి తగ్గట్టు ముక్క ఉడకడానికి సరిపడినన్ని వాటర్ వేసుకొని ఉడికించుకున్నాను. ఈ విధంగా ఉడికిన తర్వాత కొబ్బరి పొడి యాడ్ చేసుకుంటున్నాను 2 స్పూన్లు అండి. ధనియాలు, గరం మసాలా అండి 1 స్పూన్ యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. రెడీ అయిందండి చికెన్ కర్రీ, బగారా దమ్ బిర్యానీ. చాలా బాగా వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నానండి.